హాయ్ అండి. వెల్కమ్ టు అన్షు కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూద్దామండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ క్యారెట్ అండ్ పెసరపప్పుతో చూద్దామండి. క్యారెట్ ఫైబర్ ఉంటుంది, పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీ రెసిపీ. బౌల్ తీసుకోవాలండి, అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలండి. ఆనియన్స్ పొడువుగా హాఫ్లో కట్ చేసి చీలికలుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ రెడ్గా అయ్యే వరకు కలపాలండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలండి. క్యారెట్ని ఆయిల్ ఆనియన్స్ అంతా కలిసేలాగా క్యారెట్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ పెసరపప్పు తీసుకుంటామండి. ఇక్కడైతే నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నా. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన అనమాట. మీరు కావాలంటే పొట్టు లేని పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. వేసి ఇందులో వేసేయాలి. ఇంకా మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకా కలిపి క్యారెట్ అండ్ పెసరపప్పు మగ్గేలాగా రెండు మగ్గించుకోవాలండి. బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని నెక్స్ట్ కారం వేసుకోవాలి. తగినంత మనకి ఎంత స్పైస్ కావాలో అంత కారం వేసుకోవాలండి. అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ మసాలాలు బాగా కలిసేలాగా క్యారెట్ పెసరపప్పుకి మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న ఫ్లేమ్ మీద క్యారెట్ బాగా మగ్గించుకోవాలండి. కొద్దిగా మూత పెట్టి మగ్గించుకోవాలి క్యారెట్. ఎందుకంటే క్యారెట్ మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి, లేకపోతే సాఫ్ట్గా ఉండదు క్యారెట్. మగ్గించిన తర్వాత మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పొడి వేస్తే క్యారెట్ కర్రీకి కొంచెం మసాలా పట్టుకొని టేస్ట్ బాగుంటుందండి, కొంచెం పిల్లలకి తినడానికి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. కర్రీలో వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి మిక్సీలో పట్టే కంటే. కర్రీ బాగా కలుపుకోవాలండి. అప్పుడే వెల్లుల్లిలో ఫ్లేవర్ క్యారెట్ కర్రీలోకి మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే ఇంకా అంతే అండి. కర్రీ క్యారెట్ అండ్ పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ రెడీ. ఇప్పుడు ఇంకా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకైనా మామూలుగా పప్పు కాంబినేషన్ ఫ్రై లాగా కాంబినేషన్కైనా చాలా బాగుంటుందండి రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.